కుమార్ మంగళం బిర్లా అంబానీ అండ్ అదానీ అంత ఫేమస్ అయితే కాదు, కానీ అంబానీకి అండ్ అదానీకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉందో అంతే ఇన్ఫ్లుయెన్స్ కుమార్ మంగళం బిర్లాకు కూడా ఉంది. ఆయన ఏం బిజినెస్ స్టార్ట్ చేసినా అందులో మోనోపోలీ అవ్వడానికి ట్రై చేస్తారు. అయితే బిర్లా గ్రూప్ 1 year బ్యాక్ పెయింట్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది అండ్ ఇప్పుడు వైరింగ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంటర్ అవబోతుంది. అయితే కుమార్ మంగళం బిర్లా స్టార్టింగ్ నుంచి సిమెంట్ బిజినెస్ చేసుకునేవాడు, కానీ సడన్గా ఎందుకు పెయింట్స్ అండ్ వైరింగ్ ఇండస్ట్రీస్కి కుమార్ మంగళం బిర్లా ఎంటర్ అవుతున్నాడు? అసలు దీని వెనక కుమార్ మంగళం బిర్లా మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు సడన్గా కుమార్ మంగళం బిర్లా ఎందుకు డిఫరెంట్ ఇండస్ట్రీస్లోకి ఎంటర్ అవుతున్నాడు? అండ్ ఈ ఇండస్ట్రీస్లో కుమార్ మంగళం బిర్లా ఏం చేయబోతున్నాడో నేను ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పబోతున్నాను. బేసిక్గా కుమార్ మంగళం బిర్లా మీడియాలో ఎక్కువగా కనిపించరు, పెద్దగా ఇంటర్వ్యూస్ ఇవ్వరు. 2001 తర్వాత 25 years వరకు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. కానీ 2025లో జిరోదా కోఫౌండర్ అయిన నిఖిల్ కామత్తో ఒక పాడ్కాస్ట్కి అటెండ్ అయ్యారు. అప్పుడు నిఖిల్ కామత్ మీరు ఏదైనా కొత్త ఇండస్ట్రీలోకి ఎలా ఎంటర్ అవుతారని క్వశ్చన్ చేశారు. సో దీనికి రిప్లైగా కుమార్ మంగళం బిర్లా నేను ఏదైనా కొత్త సెక్టార్లో బిజినెస్ చేయాలంటే ఆ సెక్టార్ పెద్దగా ఆర్గనైజ్ అయ్యి ఉండకూడదు, లేదంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అయినా అయ్యి ఉండాలి అని రిప్లై ఇచ్చారు. If I can ask you a very personal question, how do you know it is the time to pivot? I think you get a sense that now this business is mature enough. ఫస్ట్ మనం పెయింట్ బిజినెస్ని గమనిస్తే 2020 ముందు వరకు కూడా పెయింట్ ఇండస్ట్రీ అనేది ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టార్గా ఉండేది. ఏషియన్ పెయింట్స్ మోనోపోలీగా ఉండేది. సో ఇప్పుడు మనం కుమార్ మంగళం బిర్లా ఫస్ట్ అసలు పెయింట్ బిజినెస్లోకి ఎందుకు ఎంటర్ అయ్యారో చూద్దాం. ఆల్రెడీ బిర్లా గ్రూప్కి అల్ట్రాటెక్ సిమెంట్ ఉంది అండ్ మెజారిటీ ఆఫ్ ది మార్కెట్ షేర్ అల్ట్రాటెక్ సిమెంట్కే ఉంది. సో బిర్లా గ్రూప్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయడానికి చూస్తుంది. అది ఎలానో వీడియోలో ముందుకు వెళ్ళి కొద్దీ మీకే అర్థమవుతుంది. ఫస్ట్లీ కుమార్ మంగళం బిర్లా ఫిబ్రవరి 2024లో పెయింట్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు అండ్ పెయింట్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన వెంటనే 10,000 crores ఇన్వెస్ట్ చేసి ఒక కంపెనీని స్థాపించారు అండ్ దాని పేరే బిర్లా ఓపస్ పెయింట్స్. అండ్ ఈ పెయింట్ వెంచర్లో భాగంగా కొత్తగా 6 పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ని స్థాపించారు. అండ్ బిర్లా పెయింట్స్ ఈ పెయింట్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన 1 yearలోనే ఎగ్జిస్టింగ్ ఉన్న పెద్ద పెయింట్ కంపెనీస్ అన్నీ కలిపితే ఎంతైతే పెయింట్ని ప్రొడ్యూస్ చేస్తాయో అందులో 40% పెయింట్ని బిర్లా ఓపస్ పెయింట్నే తయారు చేసింది. అంటే పాస్ట్ 1 yearలో ఇండియాలో ఉన్న అన్ని పెయింట్ కంపెనీస్ ఎంతైతే పెయింట్ని ప్రొడ్యూస్ చేస్తాయో అందులో 40% బిర్లా పెయింట్స్నే ప్రొడ్యూస్ చేసింది. అలానే కుమార్ బిర్లా కూడా కొన్ని జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ని మార్కెట్లో ఇంప్లిమెంట్ చేశారు. ఆల్రెడీ ఉన్న ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్ అండ్ నిరోలక్ పెయింట్స్ ఇలా పెద్ద కంపెనీస్ కంటే 5% తక్కువ ధరకే ఎండ్ కస్టమర్కి బిర్లా పెయింట్స్ని అమ్మడం స్టార్ట్ చేశారు. అండ్ బిర్లా పెయింట్స్ని ప్రతి సెగ్మెంట్ ఆఫ్ కస్టమర్స్కి ఆఫర్ చేయడం స్టార్ట్ చేశారు. లైక్ లగ్జరీ సెగ్మెంట్, మిడ్ అండ్ ఎకనామిక్ కస్టమర్స్, ఇలా ప్రతి సెగ్మెంట్ ఆఫ్ కస్టమర్స్ని బిర్లా ఓపస్ పెయింట్స్ టార్గెట్ చేసి డిఫరెంట్ పెయింట్స్ని లాంచ్ చేసింది. బేసిక్గా ఒక ప్రొడక్ట్ని అమ్మాలంటే మధ్యలో చాలామంది ఉంటారు, లైక్ రీటైలర్, డిస్ట్రిబ్యూటర్ అండ్ ఆఫ్లైన్ షాప్స్. అయితే ఒక ఎండ్ కస్టమర్ పెయింట్ని కొనాలంటే ఒక వ్యక్తి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. మనం ఒక ఇల్లుని కట్టుకుంటే మనకి నచ్చిన కలర్స్ని పెయింట్ వేయించుకుంటాం, కానీ మనం పెయింటర్స్కి మనకి ఏ కలర్ కావాలనేది చెప్తాం, కానీ ఏ కంపెనీ పెయింట్ని వాడాలనేది చెప్పం. సో కంపెనీస్ ఈ ఆఫ్లైన్ పెయింట్ స్టోర్స్కి అండ్ పెయింట్ కాంట్రాక్టర్స్కి డబ్బులని కమిషన్గా ఇచ్చి వాళ్ళ కంపెనీ పెయింట్ని ప్రిఫర్ చేసేలా చేసుకుంటాయి. అంటే ఎండ్ కస్టమర్కి ఇంటికి మంచి కలర్ ఉంటే చాలు, అంతేకాని అది ఏ కంపెనీది అనేది వాళ్ళకి అనవసరం. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా పెయింట్ కంపెనీ సేల్స్ని రెగ్యులేట్ చేసేది పెయింట్ కాంట్రాక్టర్స్ అండ్ పెద్ద పెయింటర్స్. సో బిర్లా ఓపస్ పెయింట్స్ దీని మీద ఫోకస్ చేస్తూ కుమార్ మంగళం బిర్లా ఒక జీనియస్ బిజినెస్ స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేశారు. మనకి నచ్చిన కాంబినేషన్లో పెయింట్ కలర్స్ కావాలన్నా 2 or 3 కలర్స్ని మిక్స్ చేసి మనం అనుకున్న కలర్స్ రావాలన్నా దానికి టింటింగ్ మిషన్స్ కావాలి. అయితే టింటింగ్ మిషన్స్ ఫ్రీగా ఏమీ రావు కదా, వాటిని పెయింటర్స్ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. సో కుమార్ మంగళం బిర్లా చిన్న పెయింటర్స్కి ఫ్రీగా టింటింగ్ మిషన్స్ని ఇస్తే పెద్ద పెయింట్ కాంట్రాక్టర్స్కి సబ్సిడరీ రేట్స్కే టింటింగ్ మిషన్స్ని ఇచ్చారు. అండ్ బిర్లా ఏషియన్ పెయింట్స్ యొక్క మోనోపోలీని అయితే బ్రేక్ చేయగలిగింది.
అండ్ ఇప్పుడు ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ పెయింట్ ప్రొడ్యూసర్గా బిర్లా ఓపస్ కంపెనీ ఉంది. సో ఇలా పెయింట్ బిజినెస్లో బిజినెస్ చైన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసి బిర్లా గ్రూప్ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా ఉంది. సో ఇప్పుడు బిర్లా ఓపస్ పెయింట్స్ మార్కెట్ లీడర్ అవ్వగలదా లేదా అనేది మనం వేచి చూడాలి. సో ఇప్పుడు బిర్లా గ్రూప్ వైరింగ్ ఇండస్ట్రీకి ఎందుకు ఎంటర్ అయిందో చూద్దాం. ఆల్రెడీ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, బిర్లా గ్రూప్తో కుమార్ మంగళం బిర్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ బిజినెస్కి ఒక ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. అది ఎలా అంటే ఏ కన్స్ట్రక్షన్ కంపెనీకైనా లేదా ఎంత పెద్ద కాంట్రాక్టర్కైనా బిల్డింగ్స్ని కట్టాలంటే ఎక్కువ మొత్తంలో సిమెంట్ కావాలి. సో ఆ సిమెంట్ అల్ట్రాటెక్లో అందిస్తారు. తర్వాత బిల్డింగ్స్ యొక్క ఇన్సులేషన్ సర్వీసెస్ కోసం ఆదిత్య బిర్లా ఇన్సులేటర్స్, అండ్ బిల్డింగ్స్లో పుట్టి కోసం బిర్లా వాల్ పుట్టి, అండ్ పెయింట్స్ కోసం బిర్లా ఓపస్ పెయింట్స్, ఇలా ఒక ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయడంలో భాగంగా కుమార్ మంగళం బిర్లా వైరింగ్ ఇండస్ట్రీలో కూడా ఎంటర్ అవ్వబోతున్నారు. ఇప్పటి వరకు వైరింగ్ ఇండస్ట్రీ ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఆల్రెడీ అల్ట్రాటెక్ కంపెనీ 36 కంట్రీస్లో అక్రాస్ 6 కాంటినెంట్స్లో తన బిజినెస్ని చేస్తుంది. ఒకవేళ ఈ ఎకోసిస్టమ్ సక్సెస్ అయితే బిర్లా గ్రూప్ ఇంకా మహా సామ్రాజ్యంగా ఎదుగుతుంది. సో ఇప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ సెక్టార్ గురించి చూద్దాం. గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, లైక్ స్మార్ట్ సిటీ మిషన్ అండ్ ప్రధాన్ మంత్రి ఆవాజ్ యోజన PMAY, అండ్ చాలా స్టేట్ గవర్నమెంట్స్ ఫ్రీ హౌసింగ్ స్కీమ్స్. ఇలా అర్బనైజేషన్లో భాగంగా కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ చాలా వేగంగా ఎదుగుతుంది. ఎంతలా అంటే 2023లో ఇండియన్ కన్స్ట్రక్షన్ మార్కెట్ యొక్క వాల్యూ $884 బిలియన్. అయితే 2030 కల్లా ఇండియన్ కన్స్ట్రక్షన్ మార్కెట్ $2134 బిలియన్ ఎదుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇంత గ్రోత్ ఉన్న ఇండస్ట్రీ కాబట్టే కుమార్ మంగళం బిర్లా ఈ సెక్టార్లోకి ఎంటర్ అవుతున్నారు. US అండ్ చైనా తర్వాత థర్డ్ లార్జెస్ట్ కన్స్ట్రక్షన్ మార్కెట్గా ఇండియా ఉంది. అంటే ఫ్యూచర్ ఇయర్స్లో ఇండియన్ కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ వేగంగా ఎదుగుతుందని మనకి అర్థమవుతుంది. సో కుమార్ మంగళం బిర్లా వైరింగ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నాడని చెప్పాను కదా. సో ఇప్పుడు వైర్స్ని తయారు చేయాలంటే రా మెటీరియల్స్ కావాలి, అండ్ వైర్స్ని తయారు చేయడానికి మెయిన్గా యూజ్ చేసే రా మెటీరియల్ కాపర్. సో దీనిలో భాగంగా కుమార్ మంగళం బిర్లా 2022 నుంచే హిండాల్కో అనే కాపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మెల్లమెల్లగా తన స్టేక్ని పెంచుకుంటూ వచ్చారు. అంటే 3 ఇయర్స్ పాటు తన స్టేక్ని పెంచుకొని హిండాల్కో కంపెనీని తన చేతుల్లోకి తీసుకొని 2025 ఫిబ్రవరి నుంచి వైరింగ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. బేసిక్గా ఇండియాలో ఏ ఇతర కంపెనీ కూడా వైర్స్, సిమెంట్ అండ్ పెయింట్స్ ఇలా అన్ని కన్స్ట్రక్షన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ని తయారు చేసే కంపెనీ లేదు. ఇలా ఒకే కంపెనీ ఉంది, అదే ఆదిత్య బిర్లా గ్రూప్. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే కుమార్ మంగళం బిర్లా కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్కి ఒక వన్ స్టాప్ సొల్యూషన్ని క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. ఇది పెద్ద పెద్ద కంపెనీస్కే కాదు, మనలాంటి సామాన్యులకు కూడా సిమెంట్, వైరింగ్, పెయింట్, ఇన్సులేటర్స్ ఇలా ఇంటికి కావాల్సిన అన్నీ ఒక దగ్గర దొరికితే మనం ఖచ్చితంగా బిర్లా గ్రూప్ దగ్గరే ప్రొడక్ట్స్ కొంటాం. అండ్ చెప్పాలంటే ఈ ఎకోసిస్టమ్ని సక్సెస్ఫుల్గా కుమార్ మంగళం బిర్లా క్రియేట్ చేసి వర్క్ చేయించగలిగితే బిర్లా గ్రూప్ చాలా ప్రాఫిట్స్ని జనరేట్ చేయగలుగుతుంది. అది ఎలా అంటే తక్కువ రేట్కే వైర్స్, సిమెంట్ అండ్ పెయింట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ ఆదిత్య బిర్లా గ్రూప్కి చాలా స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. సో ఈజీగా ఎక్కువ ప్రాఫిట్స్ని బిర్లా గ్రూప్ జనరేట్ చేస్తుంది. సో ఇదే కుమార్ మంగళం బిర్లా యొక్క మాస్టర్ ప్లాన్. ఈ వన్ స్టెప్ ఎకో సిస్టమ్ని బిర్లా క్రియేట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేయగలడా లేదా అనేది వేచి చూడాలి. మీరు ఏమనుకుంటున్నారో కిందన కామెంట్ చేయండి. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేయాలంటే చాలా నాలెడ్జ్ కావాలి. సో ఏ నాలెడ్జ్ లేకుండా డబ్బులు సంపాదించాలంటే దానికి బెస్ట్ ఆప్షన్ కాపీ ట్రేడింగ్. కాపీ ట్రేడింగ్ అంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ యొక్క ట్రేడ్స్ని మనం సింపుల్గా కాపీ చేయడాన్నే కాపీ ట్రేడింగ్ అంటారు. అయితే ఇదేమీ ప్రమోషన్ కాదు. నేను మన తెలుగులో గమనించిన దాని ప్రకారం జస్ట్ ఇన్వెస్ట్ అండ్ రెస్ట్ యొక్క కాపీ ట్రేడింగ్ లింక్ అనేది మంచి ప్రాఫిట్స్ని జనరేట్ చేస్తుంది. అండ్ కాపీ ట్రేడింగ్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే 9490300009 నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి ఫ్రీ కాపీ ట్రేడింగ్ లింక్ని ఇస్తారు.